ప్రైజ్ లార్డ్. ఓకే. సరే అండి. మనం ఈ దినం కూడా మరొక భక్తుని యొక్క జీవితాన్ని చూస్తాం. మరి అది కూడా కొలసీలకు రాసిన పత్రికలో మరి పౌలు ఉదహరించినటువంటి భక్తుడు 4వ వాడు. మనం ఆల్రెడీ ముగ్గురిని చూసాం. 4వ వాడు మరి కొలసీ పత్రిక 4:10లో మరి మెన్షన్ చేయబడ్డాడు, ఉదహరించబడ్డాడు. మరి అక్కడ చూసినట్లయితే మార్కు గురించి మనం చూస్తే, మార్కు యెరూషలేము నుంచి వచ్చాడు. యెరూషలేము నివాసి. మరి చాలా సార్లు బైబిల్లో మరి పలుసార్లు ఆయన పేరు రాయబడింది. మరి తను మరి ప్రాముఖ్యంగా పౌలు బర్నబాతో మరి కలిసి సేవ చేశాడు, పేతురుతో కలిసి సేవ చేశాడు. అంతేకాకుండా మార్కు సువార్త యొక్క రచయిత కూడా ఈయనే. మనం చదువుకుంటున్నటువంటి వ్యక్తి మార్కు సువార్త యొక్క రచయిత కూడా. మరి మెయిన్గా ఈయన యెరూషలేము సంఘంలోని వాడు. మరి రోమా సంఘంలో కూడా రామాలో కూడా ఉన్నాడు. అయితే అక్కడ మనం చూసినట్లయితే కనుక ఈయన యొక్క వివరాల్లోకి మనం వెళ్తే చాలా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు మార్కుని గురించి మనం దేవుని వాక్యంలో కనుక్కుంటాం. మరి ఈ వ్యక్తి ఒక యవనస్తుడు. అందరిలానే అక్కడ ఎక్కువ మంది యవనస్తులనే పౌలు గారు మెన్షన్ చేశారు కొలస్సీలకు రాసిన పత్రికలో. మరి అలానే ఒక యవనస్తుడు తన యొక్క అంటే యేసుక్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవం ఉండి సువార్త రాసినటువంటి వాడు కాదు. మనకి 4 సువార్తల్లో కూడా మరి మత్తయి, యోహాను వీళ్ళిద్దరు కూడా ప్రభు 12 మంది శిష్యుల్లో ఉండి ఆయన వెంబడించి ఆయన్ని రియల్ టైం అంటాం, అంటే ఉన్నటువంటి ఆయన నిజంగా జీవించి నిజంగా పనులు చేసినటువంటి కాలంలో ఉండి వాళ్ళు సువార్తను రాసినట్లు మనం చూస్తాం. కానీ ఇక్కడ చూస్తే కనుక మనం ఈయన ప్రభుని వెంబడించి ప్రభు చేసినటువంటి కార్యాలు చూస్తా సువార్త రాసినటువంటి వ్యక్తి కాదు. కానీ మరి ఈయన వేరొక విధంగా, అంటే వేరొక సోర్స్ నుంచి మరి ప్రభువుకు సంబంధించినటువంటి ఆ యొక్క వివరాలు కనుక్కొని వాటిని చక్కగా పొందుపరిచినట్లుగా మనం చూస్తాం అన్నమాట. మరి మార్క్కి వేరే ఒక పేరు కూడా ఉంది. ఏంటి అంటే జాన్ మార్కు అనబడిన యోహాను అని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో. మరి అయితే ఈయన యొక్క మరి ఎర్లీ యవ్వన జీవితం ఎలా గడిచింది అంటే, ప్రభు వారు కల్వరి శిలువలో చనిపోయిన తర్వాత ఆదిమ సంఘం, అంటే దాదాపుగా మరి ప్రభు చనిపోయిన 10 సంవత్సరాల లోపే మరి ఒక సంఘం, మరి మంచి ఆదిమ సంఘం ఏర్పడింది. మరి చూసినట్లయితే కనుక యెరూషలేములో మరి అపోస్తలులు యెరూషలేములో కూడుకునేవాళ్ళు. యెరూషలేములో కూడుకొని సంఘంగా ఏర్పడి అక్కడి నుంచి యెరూషలేము కేంద్ర బిందువుగా మరి దేవుని యొక్క పరిచర్య కొనసాగినట్లు మనం చూస్తాం. దాన్ని ముఖ్యంగా అపోస్తలులు ముందుకు తీసుకుని వెళ్ళారు. అటువంటి ప్రదేశంలో యెరూషలేములో జాన్ మార్క్ తల్లి అయినటువంటి మరియా, ఆమెకి ఒక మంచి ఆ యెరూషలేము సంఘము ఆమె యొక్క ఇంట నుండింది. హౌస్ చర్చ్ అనమాట. ఆ దినాల్లో ప్లేసులు లేవు, బిల్డింగులు లేవు, పర్మనెంట్ ప్రదేశాలు లేవు. కానీ ఇంటింటా కూడుకుంటా ఉన్నారు వాళ్ళు అనే దాన్ని మనం చదువుతాం అపోస్తలుల కార్యాలు 2-3 అధ్యాయాలు, 2వ అధ్యాయం చివరిలో. మరి అంటే వాళ్ళు మరి ఆదివారం కూడుకొని ఆరాధన చేయడానికి ఒక ఇంటిని నియమించుకునేవాళ్ళు. ఎవరైతే వారి ఇంటిని ఓపెన్ చేస్తారో మరి ఆరాధన కొరకై వారి ఇంట్లో మరి నిత్యం
ఎప్పుడు క్రమం తప్పకుండా ఆదివారాలు కూడుకొని ఆరాధన చేసేవాళ్ళు. అటువంటి ఇల్లు జాన్ మార్క్ ఇల్లు. మార్క్ యొక్క గృహం. ఆయన యొక్క తల్లి పేరు మరియ. ఆమె మరి ప్రభువారిని మరి వెంబడించిందో లేదో మనకు తెలియదు గాని, మరి ఆమె మాత్రం తన గృహాన్ని మరి సంఘానికి ఇచ్చినట్లుగా, సంఘం నడపడానికి ఇచ్చినట్లుగా ఒక హౌస్ చర్చ్‌గా ఆమె ఇంటిలో సంఘం కూడుకునేది. మరి జాన్ మార్క్ యొక్క ఉనికి యేసుక్రీస్తు ప్రభు తర్వాత 12 సంవత్సరం నుంచి 68వ సంవత్సరం వరకు సాగింది. అంటే కేవలం ఈయన 56 సంవత్సరాలు మాత్రమే జీవించాడు అని చరిత్ర చెప్తాంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జాన్ మార్క్ తన బాల్య దినాల నుంచి మరి తన ఇంట్లోకి అపోస్తలులు రావడం, సంఘం కూడుకోవటం, ఆ సంఘంలో వర్తమానాలు, మరి ఆరాధన ఇవన్నీ కూడా తను రుచి చూస్తానే పెరిగినట్టు మనకు అర్థమవుతది. మరి ఆయన యొక్క తల్లి మరి చాలా ఈగర్‌గా ఉండేదంట. తను యవనస్తుడిగా ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇంటికి వస్తూ సంఘాన్ని నడిపించేటువంటి యెరూషలేము చర్చికి ముఖ్యమైన బాధ్యుడు పేతురు. ఆ పేతురుని మరి ఆ పేతురుతో పరిచర్య చేయాలని, తర్వాత దినాల్లో పౌలు భక్తుడొచ్చాడు. పౌలు భక్తునితో పరిచర్య చేయాలని, ఇట్లా తన కుమారుడు దైవ సేవకుల్ని వెంబడించాలి, దైవజనుల్ని వెంబడించాలని కోరిక కలిగినటువంటి తల్లిగా ఉన్నది మరియ. మరి ఆ విధంగానే తను మరి చిన్నప్పటి నుంచి కూడా వింటూ వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి దేవుని వైపు తిరిగి తన జీవితం కూడా దేవుని యొక్క పనిలో ముందుకెళ్లాలని ఇష్టత కలిగినటువంటి, లేకపోతే అవగాహన కలిగినటువంటి యవనస్తుడే. అయితే మరి తన జీవితం మరి చూసినట్లయితే ఇది ఆయన యొక్క కుటుంబ నేపథ్యం. అంటే అపోస్తలుల కార్యాలు 12:12లో ఈ మాట చెప్పబడతా ఉంది. ఆయన యొక్క ఇంటిలో మరి సంఘం కూడుకునేది అని. మరి అయితే మనం చెప్పొచ్చేది ఏంటి అంటే, మార్క్ మరి ఒక బలమైనటువంటి క్రైస్తవ వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తి. ఆ విషయం మనకి బాగా అర్థమవుతా ఉంది. అయితే వీళ్ళ మరి వీళ్ళకి కజిన్, అంటే మార్క్ యొక్క కజిన్ అయినటువంటి, అంటే మేనమామ కుమారుడు కావచ్చు, దగ్గర బంధువు, సమీప జ్ఞాతి అని రాయబడింది. దగ్గర బంధువు అనమాట. మరి మార్క్ యొక్క దగ్గర బంధువు ఎవరంటే బర్నబా. అయితే ఈ బర్నబా పౌలు యొక్క సహ పనివాడు. సంఘంలో వాళ్ళు పని చేస్తా ఉన్నప్పుడు మరి సంఘం మరి ఇక్కడే ఉండిపోయి వాక్యం చెప్పడం కాదు కానీ సుదీర్ఘమైన ప్రాంతాలకు వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి అని వారు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు సంఘం పౌల్ని బర్నబాని కలిపి మరి ఫస్ట్ మిషనరీ జర్నీకి, అది అపోస్తలుల కార్యాలు 15:37-39 వచనాల వరకు, 3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. సో సంఘం నియమించి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించింది ఫస్ట్ మిషనరీ జర్నీకి, మొట్టమొదటి మిషనరీ ప్రయాణం కోసం. అయితే ఆ ప్రయాణంలో బర్నబా తన యొక్క బంధువు అయినందువలన మార్క్ కూడా పౌలుతోను బర్నబాతోను కలిసి బయలుదేరతాడు. కలిసి బయలుదేరినప్పటికీ కూడా తను వాళ్ళతో కలిసి, అంటే మనం చెప్పుకున్నాం కదా మిషనరీ జర్నీలు సాధారణంగా అవి సిరియా నుంచి, లేకపోతే యెరూషలేము నుంచి, సిరియాకు దగ్గరగా ఉంటుంది యెరూషలేము నుంచి బిగిన్ అయ్యి ఆ యొక్క మధ్యధరా సముద్రాన్ని చుట్టొస్తా ఉంటాయి. సాధారణంగా మిషనరీ జర్నీస్ అన్ని అలాగే వెళ్ళినాయి. అంటే కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు వెళ్ళాడు పౌలు భక్తుడు. రెండవ మిషనరీ జర్నీలో, ఫస్ట్ మిషనరీ జర్నీలో వెళ్ళినటువంటి సంఘాలను బలపరుచుకుంటా కొత్త ప్రదేశాలకు వెళ్ళాడు. ఆ విధమైనటువంటి జర్నీలు మరి పౌలు భక్తుడు చేసినట్లు మనం చూస్తాం. ఆ విధంగా ఫస్ట్ మిషనరీ జర్నీలో ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికి ఇంకా మార్క్ పని అయిపోయింది. అందుకని వాళ్ళని మధ్యలో మరి ఏం చేసేవాడంటే పౌలుకి బర్నబాకి అసిస్ట్ చేస్తా ఉండేవాడు. అంటే సేవ చేస్తా ఉండేవాడు, వాళ్ళకి పరిచర్య చేస్తా ఉండేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఏంటి ఏర్పాట్లు చేస్తా ఉండేవాడు ప్రయాణంలో. అయితే ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికి మరి తన హృదయంలో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మరి
ఆ ప్రదేశం నుంచి విడిచి వచ్చేసాడు ఆ మార్కు. వాళ్ళని వదిలిపెట్టి వెనక్కి యెరూషలేముకి వచ్చేసాడు. దాని వలన తర్వాతి దినాల్లో పౌలుకి మరి బర్నబాకి మధ్యలో చాలా మరి వివాదం కలిగినట్లుగా మనం చూస్తాం. అది 15వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో అపోస్తల కార్యాల్లో ఉంటది. సో ఒక రకంగా చెప్పాలి అంటే మార్కు తన యొక్క ప్రవర్తన బట్టి లేకపోతే తన యొక్క నిర్ణయాలను బట్టి మరి దైవజనులైనటువంటి పౌలు బర్నబాలకు మధ్యలో మరి వివాదం రావడానికి కారణమయ్యాడు. అయితే బర్నబా మార్కుని తీసుకొని తిరిగి తనని మెంటరింగ్ చేస్తా, తనని కౌన్సిల్ చేస్తా, తనకి ఉపయోగకరమైనటువంటి విషయాలు నేర్పుతా మరి వాళ్ళ జర్నీ సాగింది. తర్వాత పౌలు యొక్క జర్నీ శీలతో కలిసి సాగింది. అది మనం అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. అంటే మొట్టమొదటిగా తొలిటి దినాల్లో మార్కు యొక్క బలహీనత లేకపోతే మార్కు యొక్క అపజయం అనే దాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే మరి ఏ విధంగా తను బలపడ్డాడు అని చూసినట్లయితే మరి మార్కుకి పౌలుకి మాత్రమే కాదు, మార్కుకి పీటర్కి పేతురుకి కూడా మరి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అంటే మార్క్ చాలా సమీపమైనటువంటి సహాయకుడిగా అపోస్తలుడైనటువంటి పేతురుతో కలిసి పనిచేశాడు. అందుకని 1 పేతురు 5:13 కనుక మనం చూసినట్లయితే పేతురు రాస్తాడు కదా, మార్క్ నా కుమారుడా అని రాస్తాడు. అంటే పేతురు మార్కుని నా కుమారుడా అని పిలుస్తా ఉన్నాడు. అంటే ఇదేమి చూపిస్తుంది మనకి అంటే లోతైనటువంటి ఆత్మీయ సంబంధాన్ని చూపిస్తుంది. మరి ఫిజికల్ గా భౌతికమైన కుమారుడు కాదు కానీ ఆత్మీయమైన కుమారుడుగా పేతురు మార్కుని గురించి రాస్తున్నాడు. అంటే పేతురుతో మార్కు యొక్క పరిచయం చాలా ముందు నుంచే ఉండి ఉంటది. ఎందుకు అంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో మరి పేతురు నాయకుడు ఆయా ప్రదేశాలు చుట్టుపక్కల ప్రదేశాల్లో వాక్యాన్ని ఒక్క నిమిషం ఉంటారా, వాక్యాన్ని బోధిస్తా వాక్యాన్ని బోధిస్తా అక్కడి సంఘాలు కడతా మరి పేతురు యెరూషలేమును కేంద్రంగా తీసుకొని పనిచేశాడు. యెరూషలేమును కేంద్రంగా తీసుకొని పనిచేశాడు. రాణి సిస్టర్ ఏంటో ఫోన్ చేస్తున్నారు, ఎవరైనా చూడరా, లింక్ రాలేదేమో. విజయవాడ రాణి సిస్టర్. ఓకే, నేను చేస్తాను. పేతురు మరి అటువంటి అంటే ఆ విధమైనటువంటి ఏమంటారు సేవా పరిచర్యని యెరూషలేమును కేంద్రంగా తీసుకుని పనిచేశాడు. యెరూషలేమును కేంద్రంగా తీసుకుని పనిచేస్తా ఉన్నప్పుడు మార్కు పేతురుతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. మరి అంతేకాకుండా ఇంకా ఎక్కువ సంబంధమే పేతురుతో ఆయనకు ఉంది. మార్కు యొక్క విశ్వాస జీవితాన్ని కానీ మార్కు యొక్క పరిచర్యను కానీ బర్నబాస్ మాత్రమే కాకుండా పేతురు కూడా మెంటార్ చేశారు. అంటే ఆయనకి సలహాలు ఇచ్చి ఆయన నడిపించే విధానంలో పేతురు కూడా ఒక సాధనమయ్యాడు. మరి చూసినట్లయితే కనుక మార్క్ పేతురుతో పాటు ప్రయాణం చేశాడు, ఆయనకి అసిస్ట్ చేశాడు, ఆయనకు సహాయం చేశాడు. అంతేకాకుండా పేతురు యొక్క ఇంటర్ప్రెటర్ గా కూడా ఉన్నాడంట. అంటే ఈయన ఒక భాషలో లేకపోతే ఆయన చెప్తున్నప్పుడు ఈయన రాయడం, ఈయన ఒక భాషలో చెప్తే ఆయన ఒక భాషలో తర్జుమా చేయడం, ఇలాంటి పరిచర్య పేతురుతో కలిసి మరి మార్క్ చేసినట్లుగా మనం చూస్తాం. మరి మార్కు పేతురు బోధించడంలోనూ టీచింగ్ లో బోధలందు మరి టీచింగ్ లో కూడా ఆయన యొక్క పరిచర్యలో మరి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే పేతురు ఎప్పుడైతే అన్యజనుల దగ్గర పరిచర్య చేస్తున్నాడో ఆ ప్రదేశాల్లో మార్కు చాలా సహాయకుడిగా ఉండేవాడంట. అంటే పేతురు దగ్గర నుంచి డైరెక్ట్ గా తను
ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటాం కదా, అంటే బాగా తెలిసిన వాళ్ళ విషయాలను చెప్పడం, వాళ్ళ యొక్క అనుభవాలను చెప్పడం, వాటిని యేసుక్రీస్తు గురించినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని పేతురు దగ్గర నుంచి ఫస్ట్ హ్యాండ్ గా తీసుకున్నాడు. లేకపోతే మార్కు సువార్త రాయడానికి మరి మార్కు లేడు కదా యేసుక్రీస్తు ప్రభు సంచరించినటువంటి కాలంలో. మార్కు ఆయన చనిపోయిన తర్వాత 12వ సంవత్సరంలో పుట్టాడు. కానీ మరి ఈ 4 సువార్తల్లో ఎర్లీగా చాలా ముందు రాసిన సువార్తని మరి మార్కు సువార్తే అని చెప్తారు. మొట్టమొదటగా రాయబడిన సువార్త మార్కు సువార్తే అని చెప్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క వివరాలు, ఆయన చేసిన కార్యాలు, ముఖ్యంగా సువార్తల్లో మనం చూస్తే 3 విషయాలు ముఖ్యంగా ప్రత్యేకంగా రాయబడతాయి. ప్రభువారి బోధ, ఆయన జీవితం, మరి ఆయన చేసినటువంటి అద్భుతాలు, స్వస్థతలు, అవి ముఖ్యంగా రాయబడతాయి. ఇవి జరిగినప్పుడు ఏటికి కూడా మార్కు లేడు. కానీ తను మరి ఒక సువార్త పుస్తకాన్ని రాశాడు అంటే అది ఎవరైతే వాటికి సాక్షులై ఉన్నారో ఆ సాక్షి అయినటువంటి పేతురు దగ్గర నుంచి ఆ యొక్క సాక్ష్యాన్ని తీసుకొని మరి ఆ మాటలు రాసినట్లుగా మనం చూస్తాం. మరి అంతేకాకుండా పేతురు యొక్క దృష్టికోణం ఎక్కువగా ఆ మార్క్ మరి ప్రతిఫలిస్తుందంట. మరి అంటే ఎక్కువగా అంటే ప్రత్యేకంగా అద్భుతాల గురించి రాయడం, వాటి యొక్క అందులో ఆ పనుల గురించి రాయడం, మరి ఆ తర్వాత మరి చాలా నిజాయితీతో పేతురు యొక్క అపజయాన్ని 3 సార్లు బొంకినటువంటి విషయాన్ని, మరి యేసుక్రీస్తుని కాదన్నటువంటి విషయాన్ని, నాకు తెలీదు అని చెప్పినటువంటి విషయాల్ని చాలా నిజాయితీగా మరి కూలంకషంగా రాయడం, అది కూడా పేతురు దగ్గర నుంచే వచ్చింది అని చెప్తారు. అంతేకాకుండా మరి ఎంతో నిజాయితీగా పేతురు యొక్క ప్రభావం ఆ యొక్క అనేది కూడా మనకు అర్థమవుతా ఉంటుంది ఆ విషయాలు చూస్తే కనుక. సో పేతురు దగ్గర నుంచి ఆ యొక్క సమాచారాన్ని తీసుకొని మార్కు తన యొక్క పుస్తకాన్ని రాశాడు, మార్కు సువార్తని అనేది చెప్పబడతా ఉంది. మరి మనం ఇందాక చెప్పినట్లుగానే మరి పేతురు మరి ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి అంటే ఆ సంఘాన్ని మదర్ చర్చ్ అనేవాళ్ళు, అంటే అపోస్తలులందరూ కూడా ఆ చర్చిలో కూడుకునే వాళ్ళు కాబట్టి ఏదైనా విషయాలు ఉంటే అక్కడి నుంచి బయలుదేరి వెళ్తా ఉండే అనమాట. మరి తర్వాత చూసినట్లయితే కనుక మరి ఇద్దరు కూడా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలోనే హింసించబడ్డారు. పేతురును మార్కు కూడా మరి చాలా గొప్ప రిలేషన్, గొప్ప సంబంధ బాంధవ్యం పేతురుతో కలిగి ఉన్నాడు మార్కు. ఒకళ్ళని మనం మెంటర్ చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళకి విషయాలు నేర్పుతా ఉన్నప్పుడు, ఒకరికి అంటే ఒక టీచర్గా మనం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి దానివల్ల ఎంతో బలమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళతో మనకి. అది చాలా ముఖ్యం. తర్వాత మరి మార్కుకి పౌలు గారితో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం కనుక మనం చూస్తే, ఈ వ్యక్తి ఊరకనే పేతురు గారితో తిరిగేసి వదలలేదు, కానీ పౌలు గారితో పాటు ఇందాక చెప్పినట్లుగా ఫస్ట్ మిషన్ జర్నీలో వెళ్ళి మరి తను వేరైపోయాడు. అయితే మార్కు మరి తన యొక్క ఆ యొక్క గాస్పల్ ఏమి రాశాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభుని దేవుని యొక్క సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేటువంటి దృష్టికోణాన్ని ఎత్తి చూపిస్తాడు మార్కు సువార్తలో. ఎందుకు అంటే ఆయన ఈ పత్రిక ఈ సువార్తని అన్య జనుల కొరకు రాశాడు, అన్ని జనుల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు రాశాడు, లేకపోతే రోమాలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు రాశాడు. మొట్టమొదటి శతాబ్దంలో రోమాలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు రాశాడు. అక్కడ మనకు ఒక యాక్షన్, తర్వాత మిరకిల్ కనపడుతుంది. అంటే వెను వెంటనే అనే మాట చాలాసార్లు రాశాడు. అంటే ఆ సీక్వెన్స్ రాశాడు అనమాట. ఆ సీక్వెన్స్ రాశాడు ఆయన. ఆ యొక్క అద్భుతాలు జరిగినటువంటి వరుస క్రమాన్ని రాశాడు.
అంతేకాకుండా ఆయన ప్రభు శ్రమపడి మరి ఆయన చేసినటువంటి త్యాగాన్ని కూడా చాలా ప్రాముఖ్యంగా రాశాడు. మరి మనకున్నటువంటి 4 సువార్తల్లో ఇది చాలా డైరెక్ట్ గా విషయాలు రాసినటువంటి సువార్త. అంతేకాకుండా అంతకంటే చిన్న సువార్త ఇది. మరి చూసినట్లయితే కనుక మార్కు మార్కు తర్వాత దినాల్లో ఈయన ఒక సువార్థికుడిగా ఉన్నాడు. మరి ఏం చెప్పబడతా ఉందంటే మార్కు గురించి, ఈయన అంటే 12వ సంవత్సరంలో పుట్టాడు అని చెప్పాను కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు 30 సంవత్సరం దాకా ఉన్నారు. ప్రభువుని చూడలేదని కాదు, కానీ ప్రభువుని వెంబడించడానికి చాలా చిన్నవాడు తన వయసులో. కానీ కానా వివాహ విందులో మరి ప్రభుతో పాటు ఉన్నాడు అని చెప్తారు. కానాలో ఆయన ద్రాక్షరసాన్ని నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినప్పుడు అక్కడ ఉన్నాడంట. అంతేకాకుండా మరి ప్రభు చివరి దినాల్లో ఆ 12 మంది అపోస్తలు కాకుండా 70 మంది అపోస్తలను పంపుతాడు కదా. 70 మందిని పంపుతాడు. ఆ 70 మందిలో మార్కు కూడా ఉన్నాడు అని చెప్పబడతారు. మరి ఆ విధంగా మార్కు యొక్క విశ్వాస జీవితం కొనసాగింది బాల్య దినాల నుంచి కూడా. అయితే మరి పౌలు బర్నబాసు విడిపోవడానికి ఏ విధంగా కారణమయ్యి, మరి పౌలు అన్నాడు కదా, మనకి పనికొచ్చేవాడు కాదు మార్కు, స్థిరత్వం లేదు, మనం తీసుకెళ్ళదు. చాలా షార్ప్ డిసగ్రిమెంట్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. మొదటి మిషనరీ జర్నీలో వెళ్ళినటువంటి పౌలు బర్నబాల మధ్య మార్కును గురించినటువంటి విషయంలో వాళ్ళు ఆఖరికి విడిపోయేంతగా ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకించుకున్నారు. అయితే పౌలు తర్వాత దినాల్లో మేబీ ఆ తర్వాత మరి మార్కు పేతురు దగ్గర అనేక విషయాలు నేర్చుకుని ఉండొచ్చేమో, తెలియదు మనకి. అయితే పౌలు తర్వాత దినాల్లో మార్కు యొక్క ఎదుగుదల, ఆ మార్కు యొక్క నమ్మకత్వాన్ని గురించి చక్కగా మంచి సాక్ష్యం ఇస్తాడు. ఎక్కడ అంటే 2 తిమోతి 4:11. అక్కడ ఏం చెప్తాడంటే, లోకా నా వద్దనే ఉన్నాడు, మార్కుని తీసుకొని రా, ఎందుకంటే పరిచర్య కొరకు అతడు నమ్మకం ఉపయోగపడదగిన వాడు అని రాస్తాడు. యూస్ఫుల్ అని రాస్తాడు. యూస్ఫుల్ టు మీ ఫర్ మినిస్ట్రీ అని రాస్తాడు. నాకు పరిచర్య నిమిత్తము ఉపయోగపడదగిన వాడు అని రాస్తాడు. అంతకుముందు ఏ మనిషినైతే తను పనికి మాలినవాడు, మనకొద్దు అని వదిలేశాడో అటువంటి మార్కు గురించి మరి 2 తిమోతికి రాస్తాడు ఈ మాట. అంటే మీకు బాగా గుర్తుండి ఉంటుంది, 2 తిమోతి ఆయన చాలా చనిపోయే ముందు రాసినటువంటి ఉత్తరం. ఆల్రెడీ రోమాలోని జైల్లో ఉన్నాడు. రోమా జైలు నుంచి రాసిన ఉత్తరం, 2వసారి రోమా జైల్లో ఉన్నప్పుడు, ఫస్ట్ సారి కాదు. మరి ఏమంటున్నాడంటే తిమోతితో ఏం చెప్తున్నాడు, నువ్వు వచ్చేటప్పుడు మార్కును కూడా పట్టరా, నాకు పరిచర్లో చాలా ఉపయోగపడదగినటువంటి వాడు మార్క్ అంటున్నాడు. ఎట్లా అయితే మార్కుని కాదనుకొని 2వ మిషన్ జర్నీకి మార్కును వదిలేసి మరి పౌలు గారు వెళ్ళిపోయాడు, అప్పుడు అంత పనికి మాలిన వాడు అని అనుకుని వెళ్ళిపోయాడు, అంత పనికి వచ్చేటువంటి వ్యక్తి మార్కు అనే విషయాన్ని మరలా పౌలు గారే రాస్తా ఉన్నారు. అంటే ఇది మనకి ఏమి నేర్పిస్తుంది, ఏమి ఎత్తి చూపిస్తుంది అని అంటే, దేవుని యొక్క కృప 2వ ఛాన్స్ ఇస్తా ఉంటుంది, 2వసారి ప్రయత్నించడానికి మనకి సహాయం చేస్తూ ఉంటుంది దేవుని కృప. అంతేకాకుండా మరి ఫెయిల్యూర్ అనేది, లేకపోతే బలహీనత అనేది అదొకటే అల్టిమేట్ కాదు, ఇంకా అదే చివర కాదు. ప్రతి వ్యక్తికి కూడా ఒక ఫెయిల్యూర్స్ లోంచి విజయంలోకి నడవడానికి అవకాశాలు ఉంటాయి. సో మన జీవితంలో కూడా అనేకమైనటువంటి మరి అపజయాలు, అనేక సార్లు తప్పిపోయినటువంటి సంఘటనలు,
అనేక సార్లు తెలిసి కూడా తప్పు చేసినటువంటి విషయాలు, అనేక సార్లు మరి చూస్తా చూస్తా పాపంలో పడిపోయినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో కూడా ఉంటాయి. అయితే దేవుని యొక్క కృప మరి ఫెయిల్యూర్ అంటే అపజయమే ఫైనల్ కాదు, చిట్ట చివరి విషయం కాదు. అపజయాల్లోంచి కూడా దేవుడు రెండవ ఛాన్స్ ఇస్తాడు అనే విషయాన్ని మరి మనకి మరి మార్క్ జీవితం ద్వారా తెలియజేస్తుంది. అందుకనే పౌలు మార్క్ యొక్క ఆ యొక్క ఎదుగుదలని మరి నమ్మకత్వాన్ని గుర్తించి మరి తిమోతికి రాసిన పత్రికలో మార్క్ గురించి రాస్తున్నాడు. అంతేకాకుండా కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా మరి 4:10 మనం మార్క్ గురించి చదువుతా ఉన్నామంటే మార్క్ యొక్క పనిని, దేవుని పరిచర్యని, అతని యొక్క శ్రద్ధని తర్వాతి దినాల్లో గుర్తించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉంటాం. మరి చూస్తే గనక మరి బైబిల్ బయట ఉన్నటువంటి చరిత్ర పుస్తకాల్లో మార్కుని గురించి మరి ఏం రాయబడింది అంటే, తర్వాత దినాల్లో తను అలెగ్జాండ్రియా అంటే ఐగుప్తులో అన్నమాట మార్క్ వెళ్ళి అక్కడ బోధించాడని, యేసుక్రీస్తు ప్రభు కొరకు అక్కడే తను మరి ఏమంటారు హతసాక్షి అయ్యాడని రాయబడతా ఉంది. అయితే అక్కడ ఆ అలెగ్జాండ్రియా అనే పట్టణంలో మరి తన మెడ చుట్టూ తాడు కట్టి మరి ఆ తాడును లాగుతా మరి అలెగ్జాండ్రియా వీధుల గుండా తిప్పుతా ఉన్నప్పుడు ఆయన ఆ ఊపిరి అందక, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఊరేసినట్లు కదా, అది ఊపిరి అందక ఆయన చనిపోయినట్లు, హతసాక్షి అయినట్లు మరి చరిత్ర పుస్తకాల్లో రాయబడతా ఉంది. అయితే మరి మార్క్ యొక్క జీవితం మనల్ని చాలా ప్రోత్సాహపరుస్తుంది. ఎక్కడ అంటే మనం ఎక్కడైతే పడిపోయామో అక్కడి నుంచి లేవగలం, ఉపయోగకరమైన వారుగా తయారవ్వగలం. ఎక్కడైతే కాదనిపించుకున్నామో అక్కడ మరలా అవుననిపించుకోవడానికి దేవుని యొక్క కృప చాలా చాలినంతగా ఉంది అనే విషయం మార్క్ యొక్క జీవితం మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా కొన్ని పాఠాలు మార్క్ జీవితం నుంచి దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. మరి దేవుడు అసంపూర్ణులైనటువంటి వ్యక్తుల్ని వాడుకుంటాడు. అది మొట్టమొదటి పాఠం. నిజమే, మనందరం అసంపూర్ణులమే, కానీ ఆయన మనల్ని నడిపిస్తా అసంపూర్ణత ఉన్న విషయాల నుంచి విడిపిస్తా మనల్ని వాడుకుంటా ఉంటాడు. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొంత టైం పడుతుంది. అందుకనే కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల్లో ఆత్మీయ ఎదుగుదల లేనప్పుడు మరి ఎంతో అసహనం పడతాం మనం అందరం కూడా. కానీ ఓపికతో ఎదురు చూడాలి ఇతర వ్యక్తులు ఆత్మీయంగా ఎదిగేదాకా అనే పాఠాన్ని మరి మార్కు మనకు నేర్పిస్తాడు. ఆత్మీయమైన ఎదుగుదల కొంత టైం పడుతుంది, ఇట్ టేక్స్ టైం. సో ఓపికతో ఎదుటి వారి పట్ల ఓపికతో మనం కార్యాలు చేస్తా వెళ్ళినప్పుడు మరి మనం చిట్ట చివర అది ఎదుటి వ్యక్తి జీవితంలో ఆత్మీయ ఎదుగుదలను చూడగలుగుతాం. మరి అంతేకాకుండా నమ్మకత్వాన్ని, అంటే ఒక్కసారి అపజయం పొందిన తర్వాత నమ్మకత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా గౌరవాన్ని సంపాదించుకుంటాం. నిజమే, మనం ఒక విషయంలో ఫెయిల్ అయిపోయాం, కానీ ఆ విషయం నుంచి లేచి నుంచుని ఇతరుల ఎదుట ఆ నమ్మకత్వాన్ని మనం ప్రదర్శించినప్పుడు మనకి గౌరవం లభిస్తుంది. మరి అంతేకాకుండా మరి ఏదో ప్రాధాన్యతగా సేవ చేసినట్లుగా ఏం కనిపించదు. మత్తయి సువార్త రాసిన విషయం ఒకటే కనిపిస్తుంది, కానీ ఆయన యొక్క ఫెయిల్యూర్ చాలా గొప్పగా కనిపిస్తుంది. కానీ అయ్యయ్యో ఇంత మంచి భక్తుల్ని విడదీశాడే అని అనిపిస్తుంది అక్కడ చదువుతున్నప్పుడు. కానీ బిహైండ్ ద సీన్స్, అంటే కనిపించకుండా పరిచర్య చేయడం అనేది చాలా విలువైనటువంటి విషయం. చాలా మంది జీవితాల్లో వీటిని మనం ఈ దినాల్లో అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మరి ఈ పాఠాలు మార్క్ యొక్క జీవితం మనకి నేర్పుతా ఉన్నప్పుడు వాటిని మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలని దేవుని యొక్క ఇచ్చ ఉంది. అంతేకాకుండా మనం ఉదయకాలంలో చెప్పుకునేటువంటి ఈ యొక్క సంక్షిప్తమైన చరిత్రలు వెళ్ళాయి, అంత డీటెయిల్డ్గా వివరంతో మనం చెప్పుకోవట్లేదు మనకున్న టైం బట్టి. కానీ మీరు వ్యక్తిగతంగా ఈ వ్యక్తుల యొక్క జీవితాన్ని, ఈ వ్యక్తులు రాసినటువంటి విషయాలని వ్యక్తిగతంగా ధ్యానం చేయండి సమయం తీసుకుని. అప్పుడు దేవుడు మరిన్ని విషయాలు
మరి మీ ముందుకు తీసుకొని వస్తాడు. మరి మరి వారి ద్వారా మనం వారి జీవితాల ద్వారా వారి జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా మనం గొప్పగా ఆశీర్వదించబడతాం. దేవుడు ఈ యొక్క మాటలను మన వినికిడిలో దీవించు గాక.